సమ్టైమ్స్ ద స్మాలెస్ట్ సర్ప్రైజ్ క్రియేట్స్ ద బిగ్గెస్ట్ స్మైల్. ఈరోజు వచ్చిన ఈ ఆర్డర్ స్టోరీ కూడా అలాంటి చిన్న బట్ చాలా క్యూట్ స్టోరీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైనీ రోజెస్ బై హెప్సీ. విమెన్స్ డే దగ్గర పడుతుంది కదా. ఈ టైంలో చాలామంది వాళ్ళకి ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళని స్పెషల్గా ఫీల్ చేయడానికి స్మాల్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు. అలా వచ్చిన ఒక్క ఆర్డర్ స్టోరీ ఇప్పుడు మీతో షేర్ చేయాలనిపించింది. ఈ ఆర్డర్ ఎల్బీ నగర్ నుండి వచ్చింది. ఆర్డర్ ప్లేస్ చేసింది వంశీ. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వంశీ ఆర్డర్ తన కోసం ప్లేస్ చేయలేదు, తన బెస్ట్ ఫ్రెండ్ కోసం విమెన్స్ డేకి ఒక స్మాల్ సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశాడు. యాక్చువల్గా చాలామంది ఫ్రెండ్స్ మధ్య ఇలా సర్ప్రైజెస్ ప్లాన్ చేయడం చాలా రేర్ కదా. కానీ ఎవరైనా మన గురించి ఆలోచించి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే ఆ ఫీలింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది కదా. ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఒక చిన్న మెసేజ్ కూడా పంపించాడు. గిఫ్ట్ చిన్నగా ఉండొచ్చు కానీ సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి, చాలా యూనిక్గా ఉండాలి అన్నాడు. నిజంగా ఆ లైన్ చదివినప్పుడు చాలా జెన్యూన్ అనిపించింది. ఎందుకంటే కొన్నిసార్లు గిఫ్ట్ సైజ్ ఇంపార్టెంట్ కాదు, దాని వెనుక ఉన్న థాట్ ఇంపార్టెంట్. మన లైఫ్ ఇప్పుడు చాలా బిజీ అయిపోయింది కదా. వర్క్ అని, కాలేజ్ అని, రెస్పాన్సిబిలిటీస్ అని సంథింగ్. మనం ఫ్రెండ్స్తో కూడా ప్రాపర్గా టైం స్పెండ్ చేయలేకపోతుంటాం. కానీ ఆ బిజీ లైఫ్స్లో కూడా ఒకరు మన గురించి ఆలోచించి టుడే నిన్ను సర్ప్రైజ్ చెయ్యాలి అని అనుకోవడం, అది కూడా చాలా బ్యూటిఫుల్ థింగ్ కదా. అండ్ చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ కూడా. ఇమాజిన్ చేసుకోండి, నార్మల్ డే అని అనుకుంటారు, జస్ట్ రెగ్యులర్ డే లాంటిది స్టార్ట్ అవుతుంది. సడన్గా ఒక స్మాల్ సర్ప్రైజ్ వస్తే ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది కదా. సమ్టైమ్స్ ఆ స్మాల్ మూమెంట్ హోల్ డేని హ్యాపీగా మార్చేస్తుంది. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ మధ్యలో ఇచ్చిన చిన్న సర్ప్రైజెస్ కూడా చాలా పెద్దగా అనిపిస్తాయి. అండ్ ఆల్సో ఆ గిఫ్ట్ కన్నా నిన్ను గుర్తుపెట్టుకున్నాం అనే ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ఫ్రెండ్షిప్స్ సింపుల్గా ఉంటాయి కానీ చాలా జెన్యూన్గా ఉంటాయి. అండ్ విమెన్స్ డే లాంటి డేలో ఫ్రెండ్స్ని అప్రిషియేట్ చేయడం ఇంకా మీనింగ్ఫుల్ థింగ్. సమ్టైమ్స్ ఒక స్మాల్ గెస్చర్ కూడా చాలా బిగ్ హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది. సో వంశీ ప్లాన్ చేసిన ఈ ఉమెన్స్ డే సర్ప్రైజ్ స్టోరీ ఇంకా కొంచెం పార్ట్ ఉంది. అండ్ ఆల్సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది నెక్స్ట్ పార్ట్లో షేర్ చేస్తాను.